ఒక యువకుడు, నేను అప్పుడు నెల్లూరులో ఉన్న వీరాస్వామి అని ఆయన నా దగ్గరికి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నాతో, నేను ఆ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నా. నెల్లూరులో ఫస్ట్ షో సినిమా చూసి, వాళ్ళదేదో పల్లెటూరు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచిపోవాలి. లాస్ట్ బస్సు 9కి ఉన్నదట. ఆ లాస్ట్ బస్సు మిస్ అయింది. మిస్ అయితే వీడు ఎక్కడనో ఇంత తిండి తిని సెకండ్ షో చూసి ఆ రాత్రిపూట బయలుదేరాడు. ఏది వాళ్ళ ఊరికి. ఎవ్వరు తోడు లేరు, ఒక్కడే పోతున్నాడు. పోతుంటే ఒక రోడ్డు కల్వర్టు దగ్గర పంట పొలాలు, ఆ కల్వర్టు మీద ఎవరో ఒక ఆడమనిషి కూర్చొని ఉన్నది. ఆ ఆడమనిషి కూర్చొని ఉంటే వీడికి అనుమానం వచ్చింది, ఎవరు ఈ ఆడమనిషి ఇక్కడ కూర్చొని ఉన్నదే అని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు. వీడు, నువ్వు ఎవరు, ఈ రాత్రిపూట ఒక్కదానివి ఇక్కడ కూర్చొని ఉన్నావు ఏంటని అడిగితే, నన్ను ఆ పక్క ఊరు శెట్టిగారు పిలుచుకొచ్చారు ఒక ఆయన అన్నం తెచ్చేదానికని వెళ్ళాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఒక్కది అని చెప్పంగానే వీడికి ఏమనిపించింది అంటే, ఎవరో పనికిరాని స్త్రీ, ఏదో వేశ్య, ఎవడో పిలుచుకొచ్చాడు ఏమేను అని చెప్పి వీడు ఆ పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాట. ఆమె ఏదో మామూలుగానే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆమె నాకు ఆకలి అవుతున్నది, అన్నం తేవటానికి పోయినాడు అన్నది కదా. వీడు ఇంట్లో పిల్లల కోసమని 2 మిక్చర్ ప్యాకెట్లు కొనుక్కున్నట్ట. ఒక ప్యాకెట్ ఆమెకి ఇచ్చాడు, ఒక ప్యాకెట్ వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత అక్కడ ఆమె లేదు, మాయమైపోయింది. కనపడలే ఇంకా ఆమె మనిషి. వీడు ఇదేమా అని భయపడి పరిగెత్తటం మొదలుపెట్టాడు. కొంత దూరం పరిగెత్తిపోతే నెల్లూరుకు వరిపొట్టు తీసుకొని వచ్చే బండ్లు ఉంటాయి, పెద్ద బండ్లు కట్టి రైస్ మిల్లుల నుంచి హోటళ్లకు వరిపొట్టు అమ్ముతారు. ఆ బళ్ళ వాళ్ళు దారిలో ఆ బళ్ళు వస్తున్నాయి. ఆ బళ్ళు కొంత దూరం వచ్చి నెల్లూరుకు మళ్ళీ వెళ్ళిపోతాయి. అవి ఆ బళ్ళ వాళ్ళతో పాటు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బళ్ళు ఇంకోవైపుకి వెళ్ళిపోతాయి. వీడు మళ్ళా ఒంటరిగాడైనాడు. పోతుంటే ఒక బ్రాహ్మడు కనపడ్డాడు. ఒక బ్రాహ్మడు ఎవరో, ఆయన దారిన పోతున్నాడు. ఆయన పిలక గిలక ఉన్నది, శాలువ కప్పుకొనున్నట్ట, తెల్లటి రాత్రిపూటే కనపడితే ఆ బ్రాహ్మడితో మాట్లాడుతూ వీడు ఈ విషయం చెప్పాడు. ఈ విషయం చెప్తే, నువ్వు బతికిపోయినావు, అది కామిని పిశాచి, దాని వలలో గనక పడి ఉంటే నువ్వు చచ్చిపోయేవాడివి, అది నిన్ను పట్టేది చంపేది అది అని చెప్తూ మాట్లాడుకుంటూ నువ్వేం భయపడవద్దులే అని చెప్తూ వస్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఏదో పాడుబడ్డ బావి ఉంటే ఆ బావిలోకి దూకేట ఈ బ్రాహ్మడు. ఓకే.